అడ్డుకుంటే జరిగే నష్టము మన బీసీలకే జరుగుతుంది. కులగణన ఫ్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నుండి బీసీ నేత ఈటెల్ను బయటకు ఎందుకు పంపారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో 3 కీలక పదవులు ఒకరికే ఉంటే అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనని వాడికి ఏం నైతికత ఉందని అడుగుతున్నారు. కులగణనలో ఏం పొరపాటు జరిగిందో చెప్పండని అడిగారు. బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైందని, కుట్రదారుల ట్రాప్లో పడకండని ప్రజలకు సూచించారు. పొరపాట్లంటే బాధ్యతగా సరిచేస్తామన్నారు. 10 ఏళ్లలో బీసీలకు ఏం చేశారో చర్చించడానికి రెడీ అన్నారు. అసెంబ్లీకి రమ్మంటారా, చార్మినార్కు రమ్మంటారా, బాల్కంపేట ఎల్లమ్మ గుడికి దగ్గర చర్చ చేద్దామా అని సవాల్ విసిరారు. మేధావులందరినీ అడుగుతా ఉన్నా, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా, దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య, భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్ లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే, ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరి ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్ళుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. ఎస్సీ వర్గీకరణపై